ఒక్కసారి ఊహించండి, రేపు ఉదయం మీరు లేచేసరికి మీ జాబ్ పోయిందని తెలిస్తే, లేదంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే, అప్పుడు మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని అప్పుల నుంచి, ఆర్థిక ఒత్తిడి నుంచి కాపాడేది ఒక్కటే, అదే ఎమర్జెన్సీ ఫండ్. మరి ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి? చాలా సింపుల్. ముందు మీ మంత్లీ ఖర్చులను లెక్కించండి. ఉదాహరణకి రెంట్, ఈఎంఐ, గ్రాసరీ, ట్రాన్స్పోర్ట్, మొబైల్, ఇంటర్నెట్, కరెంట్ బిల్, ఇలా అవసరమైన ఖర్చులన్నీ కలపండి. ఇప్పుడు ఆ మొత్తాన్ని 6తో ఇంటూ చేయండి. అదే మీ మినిమం ఎమర్జెన్సీ ఫండ్, అంటే మినిమం 6 మంత్స్కి సరిపడా. ఉదాహరణకి మీ నెల ఖర్చు 25,000 అయితే 25,000 ఇంటూ 6 1,50,000 మీ మినిమం ఎమర్జెన్సీ ఫండ్. అంత డబ్బు ఒకేసారి ఎలా సేవ్ చేయాలి అని అనుకుంటున్నారా? ప్రతి నెల మీ జీతంలో 10 to 20% వరకు స్పెషల్గా సేవ్ చేయండి. దానికోసం సపరేట్గా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఆటో డెబిట్ సెట్ చేస్తే సేవింగ్ కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుబడి కోసం కాదు, ఎమర్జెన్సీ వచ్చినప్పుడే ఉపయోగించుకోవడానికి. మీ ఖర్చులు పెరిగితే మీ ఎమర్జెన్సీ ఫండ్ని కూడా అదే స్థాయిలో పెంచండి. ఈ వీడియో యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి కెరీర్ అండ్ వెల్త్ బిల్డింగ్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ త్రిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, సంపదను పెంచేది ఇన్వెస్ట్మెంట్ అయితే సంపదను కాపాడేది ఎమర్జెన్సీ ఫండ్.